అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీలో వచ్చిన ఈ పాడైన కోడిగుడ్లు ఇట్లయితే ఎట్లా తింటారు సారు పిల్లలు? నిండా ముంచింది గూగుల్ మ్యాప్ను నమ్ముతే, కూరల ప్రాణాలు పోయేటివి జర్రంతైతే. కుక్కలతో మాట్లాడుతున్న రాజేష్. చీకలు వాడే వాటిని షెడ్డుకు పంపించేందుకు లిస్టు రెడీ చేస్తున్నా. 5 రూపాయలకే అంగి, 5 రూపాయలకే పాయింట్, మొత్తం 10 రూపాయలకే జత బట్టలు అని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ దగ్గర ఒక బట్టల షాప్ వాళ్ళు ఆఫర్ పెడితే జనాలు ఎట్లేగబడ్డరులా. ఒక్కొక్కరు 100 రూపాయలు తీసుకొని వచ్చి లైన్లో నిలబడితే నెట్టుకునుడు, తోసుకునుడు, పంచాది పెట్టుకునుడు, ఆఖరికి పోలీసులు వచ్చి అందరిని ఎల్లగొట్టిర్రా. అయితే ఈడ కూడా సేమ్ గసొంటి ఆఫరే పెట్టిర్రు, కాకపోతే బట్టల ఆఫర్ కాదు. ఏందంటే 5 లీటర్లు కొట్టిస్తే 2.5 లీటర్ల పెట్రోల్ ఫ్రీ, 2 లీటర్లు కొట్టిస్తే లీటర్ పెట్రోల్ ఫ్రీ అని ఆఫర్ పెడితే సుడుండ్రి బండ్లు కార్లు వచ్చి ఎట్లా జనాలు లైన్ కట్టిర్రో, ఎంతగానం బంకుల జామ్ అయినరో, ఏ రేంజ్ లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిందో. బాబోయ్ బాబోయ్ బాబోయ్, పెద్ద పెద్ద మీటింగులు జరిగినప్పుడు, పెద్ద పెద్ద టక్కర్లు అయినప్పుడు రోడ్డు మీద ఎక్కడ వెహికల్స్ అక్కడే ఆగిపోతాయి చూడుండ్రి. అగో అంతకు మించి ఇక్కడ వెహికల్స్ ఆగినాయి ఉల్లా. గమ్మత్ విషయం ఏంటంటే ఇల్లు గింతగనం లైన్లో నిలబడ్డా అడి దిక్కుపోయే వాహనాలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళే జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం పుదుకొట్టై జిల్లా వయాపురుల కొత్తగా పెట్రోల్ బంక్ ఓపెనింగ్ చేసిన వాళ్ళు పెట్టిన ఆఫర్ ఇది. 5 లీటర్ల పెట్రోల్ కొట్టియాలంటేనే ఈ రోజుల్లో 550కి ఎక్కువే అవుతున్నది. అసొంటిది 5 లీటర్లు కొట్టిస్తే 10 లీటర్లు వస్తుందని అందరికందరూ ఓపికతోని వేల మంది వచ్చి ఆఫర్ను వినియోగించుకున్నారు. ఇక ఇదిటు ఉంచితే ఇటు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు దగ్గర టమాటాల లోడ్తోని పోతున్న టాటా ఏసి అదుపు తప్పి కింద పడితే అగజుడుండ్రుల్లా రోడ్డు మీద పోయేటోళ్ళు ఎట్లా ఎదురుకపోయినరో. ఓ అక్క వెహికల్స్ వస్తున్నాయి ఫైలం కానీ చూడుండ్రి టమాటాలు ఎంత చెల్లా చెదురుగా పడ్డాయో. కానీ ఈ నడమనైతే జనాలకు భలే ఆఫర్లు దొరుకుతున్నాయి పోన్రి. మరొక దిక్కేమో ఆన్లైన్లో ఫోన్లు టీవీల ఆఫర్ నడుస్తుంటే బయటనేమో ఇసోంటి ఆఫర్లు నడుస్తున్నాయి. ఇట్లా జరుగుతాయి అప్పుడప్పుడు. గూగుల్ మ్యాప్ అని ఓ సంబరపడి పోతున్నాం గాని కొన్ని సార్లు ఇదే గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని ప్రయాణం చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుందిలా. అవును నిజమే కదా. మరి దాంట్లో ఏం అప్డేట్ చేస్తున్నారో ఏమో, ఎందుకు అట్లా చూపెడుతుందో గానీ మొన్నటికి మొన్న జనగామ జిల్లాలో ఒక కారు బ్రిడ్జి మీదకెళ్ళి కింద పడ్డదా. ఇక ఇప్పుడు చూడుండ్రి ఏమైందో. ఎస్, మీరు చూసేది నిజమే. ఇదంతా గూగుల్ మ్యాప్ పుణ్యమే. 4 యూత్ పిల్లలు గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతుంటే కొన్ని నీళ్లు కనబడ్డాయట. అరే నీళ్లున్నాయి, రోడ్డు ఇటే చూపెడుతుందని అట్లనే బుర్రున రేసు గుంజితే సీదా నీళ్ల గుంటల గిట్ల మునిగింది. కాకపోతే 4 అద్దాలు వలగొట్టుకొని బయట పడ్డారు. అగదుడుండ్రి ఎంత కష్టం మీద బయటకెళ్ళిండ్రో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్పూర్ దగ్గర ముచ్చటగిది. ఎన్నంటే ఏంది, నూకలు గట్టి ఉండేసరికి అదృష్టంతోని బయట పడ్డారు. గాని మన రాజేష్ ఫోన్ చేసి ఎప్పుడు వార్త దేవని తిడుతుంటావు కదా, ఇలా ఖతర్నాక్ వార్త తెచ్చినందుకు పోతున్నా అన్నాడు. మరి అంతగానం వార్త ఏం తెస్తున్నాడో ఏందో చూద్దాం. చెప్పండి కుక్క గారు, మొత్తం మీ ఫ్యామిలీలో ఎంతమంది, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? వీడేంది ఏమో కుక్కతోటి మాట్లాడుతున్నాడు. ఓ కుక్కిస్ట్గా ఏం చేస్తున్నావాడా? కుక్క గారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుంటున్నా. కుక్కల కుటుంబ వివరాలా? దేనికయ్యా? దీని ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, వాటి మెంటల్ సిచ్యువేషన్ ఎట్లున్నదో కనుక్కొని చీకలు వాడే వాటిని షెడ్డుకు పంపించేందుకు లిస్టు రెడీ చేస్తున్నా. వెళ్ళిపోతుంది. ఓ డాగమ్మ ఆగమ్మా. ఎస్, ఏ ఏరియాలో ఎన్నెన్ని కుక్కలు ఉన్నాయి, వాటిలో కరిచేటి ఎన్ని, కరవని ఎన్ని, పిసై ఎన్ని అన్ని రాసుకుంటున్నా. అన్నట్టు మీ ఇంట్లో కూడా ఒక కుక్క ఉండే కదా, పిసదా మంచిదా? అది మంచిదే అయి ఉంటదిలే. ఒకే జాగాలో 2 పిసోళ్ళు ఉండలేరు కదా. నేను పిసదాన్నా? నీ కుక్క మంచిది అంటున్నా. అసలు ఇప్పుడు ఈ లెక్కలన్నీ ఎందుకు వేస్తున్నట్టు? కొన్ని దినాల నుంచి కుక్కలను షెడ్లకు పంపించే ముచ్చట మీద ఢిల్లీలో పెద్ద రచ్చ నడుస్తున్నది తెలుసు కదా. దాంట్లో నా వంతుగా కుక్కల లెక్కలు రాసి మున్సిపల్ సార్లకు పంపిద్దామని రాస్తున్నా. వాళ్ళకెందుకు? వీధి కుక్కలలో మంచి కుక్కలకు వ్యాక్సినేషన్ ఇడిచిపెట్టి
కరిసే కుక్కలను మాత్రమే షెల్టర్లలో పెట్టమని చెప్పిందట కదా సుప్రీంకోర్టు. చెప్తే అదేమన్నా ఇక్కన్నా ఢిల్లీలే కదా. ఢిల్లీలో కాదు, అన్ని రాష్ట్రాల సిఎస్లకు నోటీసులు పంపినరట. జాతీయ స్థాయిలో అమలు చేయాలని చూస్తున్నారట దీన్ని. అవునా? అంతేకాదు, కుక్కలంటే మాకు ప్రాణం. పొద్దున్న లేవగానే వాటికి పాసిపైన అన్నం వేస్తాం, మిగిలిన కూరబు వేస్తాం, దావతులప్పుడు చీకేసిన నల్లి బొక్కలు వేస్తాం అనుకుంటా ఎవ్వాలన్నా ఏడ వాడతాడ కుక్కలకు ఫుడ్ పెడితే నడవదట. ఇప్పటి నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. అంటే కుక్కలకు తిండి పెట్టొద్దా? పెట్టచ్చు, కాకుంటే వాటి కోసం ప్రతి మున్సిపాలిటీలో సపరేట్గా ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేస్తారట. అక్కడనే పెట్టాలన్నట. రోడ్డు మీద గల్లీలో ఎడబడతాడ పెడతామంటే నడవదట. కానీ వామ్మో, చిన్న కథ ఏం నడవలే కుక్కల గురించి. అటు డాగ్ లవర్స్, ఇటు ఆర్జీవి కూడా ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టిండు కదా ఈ ముచ్చట్ల. అరే ఆర్జీవి అంటే యాదికొచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు మీద నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అనుకుంటా పెద్ద లిస్టే పెట్టుకొచ్చిండు సారు. ఏందట? కుక్కలకు వ్యాక్సిన్ వేయాలని చెప్పిండ్రు. సరే గాని వ్యాక్సిన్ వేయంగానే ఇక అవి కరుసుడు బంద్ పెడతాయా? కరిసే కుక్కలను షెల్టర్లకు పంపాలి అన్నారు. అసలు ఏ కుక్క ఎప్పుడు కరుస్తుందో ఎట్లా తెలుసుకోగలుగుతారు అని రాసిండు. అసలు అన్ని కుక్కలకు వ్యాక్సిన్ వేసే అంత సదుపాయాలు ఉన్నాయా మన దగ్గర? ఎప్పటికీ మామూలుగా ఉండే ఒక కుక్క సడన్గా ఒకరిని కలిసి మళ్ళీ మామూలుగానే తిరిగిందనుకో, అప్పుడు దాన్ని కరిసే కుక్క కింద లెక్కేసి షెడ్డుకు తీసుకుపోతారా, లేకుంటే మంచి కుక్కనే అని గల్లీలో తిరగనిస్తారా? కుక్కలకు ఫీడింగ్ జోన్స్ పెడతామంటున్నారు. సరే గాని మరి ఆ జాగాలు కుక్కలకు ఎట్లా తెలవాలి? వాటి కోసం కుక్కల గూగుల్ మ్యాప్ తయారు చేసి పెడతారా అని రాసిండు. ఇంకోటి ఏందో ఉండే, పబ్లిక్ జాగాల్లో కుక్కలకు బువ్వ పెట్టొద్దు అన్నారు. మరి ఎవరన్నా రూల్ తప్పిండ్రనుకో వాళ్ళని పట్టుకునేందుకు ఎవరు పని చేస్తారు? డాగ్ పోలీసులు అని కొత్తగా పెడతారా అని రాసుకొచ్చిండు. అట్లనే అసలు ఉత్తర్వుల కుక్కలు పిల్లలను చంపేదాని గురించి మెన్షనే చేయలేదు. దయచేసి పెద్ద కోర్టు చివరి ఉత్తర్వులు ఇచ్చే టైంలో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటా. ఇంకా షానే రాసుకొచ్చిందంటే సారన్నే కూడా కొన్ని కరెక్టే. ఎందుకంటే చెప్పుకునేందుకు బాగానే ఉంటాయి కొన్ని, కానీ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఏం చేస్తారో గానీ ఆర్జీవి సారు కుక్కలన్నీ ఒకటే జాగాలను ఒక వీడియో పెట్టిండు. అది చూస్తానైతే గజ్జమన్నదబ్బా నాకు. చూడొకసారి నువ్వు. చూసినావా? నిజంగా కుక్కలన్నిట్లో ఒక్క దగ్గర చేరితే మనుషుల మీద యుద్ధమే ప్రకటిస్తాయేమోలే. పొరపాటున ఎవడన్నా అటు మోకాన వడ్డాడంటే ఇంకేమన్నా ఉన్నదా? పీసుల కింద వీకి పెట్టేటట్టున్నాయి. ఏమోరా నాయన, చెప్పున ఈ కుక్కల బాధ పోతే చాలు అంతటా. అంగన్వాడీలో ఫుడ్ ఎంత మంచిగా ఉంటుందిలా, మంచి ప్రోటీన్ ఫుడ్, అన్నం, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు అంగన్వాళ్ళకు పోతుర్రంటే ముఖ్య కారణం అక్కడ పెట్టే ఫుడ్డే. కోడిగుడ్లు అయితే గుటుక్కున మింగేస్తారు చిన్న చిన్న పిల్లలు. మీరు కూడా గుడ్లు తింటున్నారు కదా. అయితే మురిగిపోయి బూజు పట్టి కంపైన కోడిగుడ్లని ఇచ్చిర్రు ఆసిఫాబాద్ జిల్లాలో ఒక అంగన్వాడీ కేంద్రంలా. అగసుడుండ్రుల్లా టీవీలో చూస్తున్న మనకే కోడిగుడ్డు ముఖ చిత్రం చూస్తే ఎట్లా కనబడుతున్నదో. లోపల మొత్తం నల్లగా మొత్తం గడ్డ కట్టి ఉన్నది. అది మేము తెచ్చుకున్నాము, మాకు కూడా తెలియదు. మేము తీసుకున్న తర్వాత ఇవాళ ఓపెన్ చేసి చూసే వరకు అట్లా ఉన్నాయి. అయితే వీళ్ళ ఇంట్లకు కోడిగుడ్లు తెచ్చినప్పటి సంది ఎంతో గబ్బు వాసన వస్తుందట. అరే ఇన్ని రోజులు మంచిగున్న ఇంట్లో ఈ వాసన ఏందని ఆలోచన చేసుకుంటా కోడిగుడ్ల దిక్కు చూసేసరికి అనుమానం వచ్చిందట. ఇంకేమున్నదులా పలగొట్టి చూస్తే ముక్కు వలిగే వాసనతోటి ఇట్లా దర్శనం ఇచ్చినాయి. ఇక అన్ని కోడిగుడ్లు వారవోసిర్రట. అంగన్వాడీ కేంద్రం వాళ్ళకు చెప్పిర్రట. కానీ ఈసారి భలే కాంట్రాక్టర్ కు కోడిగుడ్లను అప్పగించిర్రు పోన్రి. మొన్నటికి మొన్న నల్లగొండ జిల్లాల కోడిగుడ్డులో కోడి పిల్ల వెళ్ళింది, ఇంకో దగ్గర గట్లనే కోడి పిల్ల వెళ్ళింది. ఇక్కడనేమో గిట్ల జరిగింది. మరి మంత్రి సీతక్క చెప్పినా కూడా కాంట్రాక్టర్ మంచి గుడ్లను ఎందుకు సరఫరా చేస్తలేడో తెలియదు. గాని ఓ మంత్రి సీతక్క మేడం మళ్ళోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మంచి గుడ్లను సరఫరా చేయించే ఉపాయం చేయండి మేడం. ఈసోంటి గుడ్లను గర్భిణీలు పిల్లలు ఎట్లా తింటారు మేడం? పిల్లగాళ్ళు చదువుకుంటున్న బళ్ళకు ఏనుగు వస్తే ఎట్లుంటదుల్లా పరిస్థితి? ఆగం చందన ఏడుపులు, పెడబొబ్బలు, చిందర వందర గందరగోళం అన్నట్టే అవుతుందిలే. కానీ ఇక్కడ ఒక బళ్ళకు ఏనుగు వస్తే ఏనుగమ్మ ఏనుగు, 4 కాళ్ళ ఏనుగు అనుకుంటా సంబురంగా పాటలు పాడుకుంటా మురిసిపోయినరట పిల్లలు. గదేంది అంటే పాండ్రి సూద్దురు గాని మీరు కూడా దాన్ని చుచ్చు. ఎంత ముద్దుగున్నది ఈ బుడ్డి ఏనుగు, భలే ఉన్నదిలే. ముద్దొస్తున్నది చూస్తుంటేనే. చిట్టి
గున్న ఏనుగు. మరిగా అందరు చిన్నపిల్లలు ఉన్నారు నాలాగే, నేను కూడా వాళ్ళతో కూర్చొని చదువుకుంటాను, ఫ్రెండ్స్ చేసుకుని ఆడుకుంటాను అనుకునే వచ్చిందో ఏమో గాని కేరళ వయనాడ్ జిల్లా చెకాడి ఊర్లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్లోకి వచ్చి తిరిగింది. ఇట్లా బడి చుట్టూ జర అటవీ ప్రాంతం ఉండి పొలాలు చెట్లు ఉంటాయట. మామూలుగా మా పటీలో ఏనుగులు వస్తుంటాయట బల్లెకు అందరు వెళ్ళిపోయినాక. కానీ ఈ ఏనుగు పిల్లలు ఉండంగానే వచ్చింది అన్నట్టు. అంటే ఈ లెక్కన దీని పేరెంట్స్తో వచ్చినప్పుడు ప్లేస్ బాగా నచ్చి ఎప్పుడు వచ్చినా చీకట్లనే తీసుకొస్తున్నారు నన్ను, పొద్దటి పూట ఎట్లుంటుందో చూద్దామని వచ్చినట్టున్నది. ఆయనతో అక్కడ ఉన్నోళ్ళు ఫారెస్ట్ సార్లకు చెప్పి పట్టుకపోయి మళ్ళీ అడవిలు ఇడిచిపెడితే కూడా చూడండి బండి వెనుకనే మళ్ళీ ఎట్లు ఉరికొస్తున్నదో, నేను బడికి వాటా నన్ను తీసుకుపోండి అన్నట్టే. ఓ బుడ్డి ఏనుగుదానా, నువ్వు బాగానే ఊరికొస్తున్నావు బడికి పోతున్నాను కానీ మీ నాయనకు తెలిస్తే మా వాళ్ళేదో నిన్ను ఎత్తుకొచ్చినారు అనుకొని అందరు నేసుకొని రాగల్లా, మా జాగల్లోకి వచ్చి నువ్వు ఆగమై మమ్మల్ని ఆగం చేయకు. కానీ భలే ఉన్నదిలే బుడ్డి గజరాజు అయితే. దోసకాయలు అమ్మేటోళ్ళని చూసినాం, సోరకాయలు అమ్మేటోళ్ళని చూసినాం, బీరకాయలు అమ్మేటోళ్ళని చూసుంటారు మీరు. కానీ ఎక్కడన్నా దోస పొట్టు, సోరకాయ పొట్టు, బీర పొట్టును అమ్మేటోళ్ళని చూసిండ్రు రానుల్లా? ఏ ఊకో పిల్ల, పొట్టు గీసి పారేస్తారు కానీ అదే వాళ్ళు అమ్ముతారు, అదే వాళ్ళు కొంటారంటే అరే ఈ భూమి మీద దొరికేది ఏదైనా బంగారమేనుల్లో. ఇగో కూరగాయల లెక్కన కుప్ప పోసిన ఇదంతా కూడా కీర దోస పొట్టే. ఈ పెద్ద మనిషి దోస పొట్టునే అమ్ముతున్నాడు. ఇగో అన్నొచ్చి కొనుక్కపోతున్నాడు కూడా, 10 రూపాయలకి ఇంత ఇచ్చిండు అన్నట్టు. అయినా గీ దోస పొట్ట అమ్ముడేంది కొనుడేంది అంటే దోసకాయ ఎంత సాల్వనో తెలుసు కదా. ఆ కాలం ఈ కాలం అని కాదు, ఎప్పుడు తిన్నా మంచిదే. ఎండాకాలం అయితే ఇంకా మంచిది. సరే దోసకాయ మంచిదే గాని ఈ దోసకాయ పొట్టు కథ ఏంది అంటే అబ్బో దీంతో కూడా మస్తు లాభాలు ఉన్నాయట. నువ్వు దోస పొట్టులో ఫైబర్ ఉంటుందట, విటమిన్ కే ఉంటుందట. అందుకే మరి అన్న దోసకాయ ముక్కల్ని ఎక్కడ అమ్మిండో తెలియదు కానీ పొట్టును మాత్రం ఇట్లా కుప్ప పోసి అమ్ముతున్నాడు. ఇక ఈ అన్న తెలివిని చూసిన పబ్లిక్ అబ్బా ఆలోచన ఉండాలి కానీ ప్రతి దాంతో వ్యాపారం చేయవచ్చు అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ముచ్చటిన్నాక ఎవ్వరు కూడా దోసకాయను పొట్టు తీసి తిన్నారు కావచ్చు కదా, నువ్వు డైరెక్ట్ తింటారు అనుకుంటా. మంచిదే కదా మరి తింటే. మొన్నట్లా మీరట్లున్న బూని టోల్ గేట్ దగ్గర ఓ ఆర్మీ జవాన్ను టోల్ గేట్ వాళ్ళు కొట్టిండ్రు కదా నువ్వులా. ట్రాఫిక్ మీద ప్రశ్నించినందుకు కట్టేసి కట్టెలు ఇటుకలతో మరీ ఇష్టం ఉన్నట్టు దాడి చేసిర్రు. ఇక దీని మీద జనం మస్తు కోపం చేసిర్రు. అటెంకా ఆ టోల్ ఏజెన్సీకి తగిన గుణపాఠం కూడా చెప్పిండ్రు అనుకోండి. అయితే ఇప్పుడు ఇంతలోనే ఎంత మార్పు కనిపించిందో చూడండి. దెబ్బకు చూసిన రానుల్లా ఎంత మార్పో. ఆర్మీ జవాన్లు వచ్చుడుతోటే టోల్ సిబ్బంది సెల్యూట్ చేసిండ్రు ఇట్లా. అంతేకాదు నీళ్లు కూడా ఇచ్చి పంపిండ్రు. మీరట్ కాశీ దగ్గరలో ఉన్న టోల్ ప్లాజా ఇది. ఇట్లా టోల్ సిబ్బంది ఆర్మీ జవాన్లకు సెల్యూట్ చేస్తున్న వీడియో వైరల్ అవ్వడంతోటి ఇప్పటికైనా బుద్ధి వచ్చింది సంతోషం అంటున్నారు నెటిజన్లు. మరి కాదానులా కపిల్ కవడ్ అనే జవాన్ను బూని టోల్ గేట్ సిబ్బంది ఎట్లా కొట్టినరో చూసినాం కదా. సరే దాంట్లో 8 మందిని అరెస్ట్ చేసి ఆ టోల్ ఏజెన్సీకి 20 లక్షల ఫైన్ వేసి మళ్ళీ ఏ వేలంలో కూడా పాల్గొనకుండా చేసిండ్రు, అది వేరే ముచ్చట. కానీ ఇప్పుడు ఈ జవాన్ల బండి వచ్చుడుతోటి అందరూ సెల్యూట్ చేయాలి, నీళ్ళు ఇయ్యాలనే కొత్త రూల్ పెట్టేసరికి అందరు ఇట్లా సెల్యూట్ చేసి. మరి దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతున్న వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వద్దా? ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా సోషల్ మీడియా చేయంగా తిరుగు గమ్మత్ వార్తలు వస్తుంటాయి కదా, చూసేయండి. కొందరికి చూడండి మూగ జీవాలంటే ఎంత పాయిరం ఉంటుందో. ఇగో ఈ అన్న ఆయన పెంచుకుంటున్న ఆవుకు దూడ పుట్టి సంవత్సరం గడిచిందని దానికి ఫస్ట్ ఇయర్ బర్త్డే వేడుక జరిపిండి. ఇట్లా చుట్టుముట్టోళ్ళు అందరినీ పిలిచి సంబరంగా కేక్ కట్ చేపించి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరయ్య జిల్లాలో ఉన్న బార్సెన్ గ్రామం ఇల్లది. రామ్ శంకర్ పాలట అన్న పేరు. అవి పశువులే కావచ్చు కానీ మేము ఎప్పుడు వాటిని అట్లా చూడలేదు. వాటి వల్లనే ఇంత సంపాదన వస్తున్నది మాకు, కాబట్టి అవి మా ఇంట్లో కంటే ఎక్కువ అని చెప్పి ఇట్లా సంబరాలు జరిపిండట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యేసరికి శంకర్ పాల్ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెట్టబట్టిరు నెటిజన్లు. వీడియో చూసిరు కదా. ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.